సందుగా కమనీయ గాథల మాలిక శీర్షగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. హాయ్, హలో, నమస్కారం అండి. నేను మీ శిరీష్ని. నేను ఇప్పుడు చదవబోయే కథ ఇంద్రగంటి నరసింహమూర్తి గారి ఆనందంగా కలిసుందాం అనే కథని చదువుతున్నాను. పదండి కథలోకి వెళ్దాం. నాన్న, నేను ప్రేమిస్తున్నాను, ఆదివారం మధ్యాహ్నం టీ సేవిస్తూ చెప్పాడు శంకరం. భేష్, తల్లిదండ్రులను ప్రాణాధికంగా ప్రేమించాలి, తోబుట్టువులను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలి అన్నాడు పద్మనాభం జంతికలు నవ్వుతూ. అబ్బా, ఇది ఆ ప్రేమ కాదు నాన్న. నేను ప్రస్తుతం ప్రేమిస్తున్నది మా ఆఫీసులో పనిచేసే స్వాతిని. మీరు మా పెళ్లి చేసి ఆశీర్వదించాలి, అది సంగతి అన్నాడు శంకరం టీ తాగిన కప్పు టేబుల్పై పెడుతూ. నేను ఒప్పుకోను. కోడలి పిల్ల ముందు నాకు నచ్చాలి. ఉద్యోగం చేయడానికి వీల్లేదు. పెళ్ళయ్యాక మీరిద్దరు టింగు రంగమంటూ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంటి చాకరీ నేను చేయలేను, టీ సిప్ చేస్తూ చెప్పింది శాంతకుమారి, శంకరం తల్లి. ఇన్నాళ్ళు నలుగురికి వంట చేస్తున్నావు, ఇంకో మనిషి తోడైతే చాకరీ అనుకుంటే ఎలా? మొత్తానికి అత్తగారు అనిపించావు, కోడల్ని కూతుర్లా అనుకోవాలి చెప్పాడు శంకరం. బాగుంది సంబడం. నీకు నీ పెళ్ళానికి వంట చేసి చాకరీ చేయడం నా వల్ల కాదు. నేను నాన్నగారు వేరే కాపురం పోతాం, మీ కర్మకు మీరు చావండి ముక్కు చీత్తు చెప్పింది శాంతకుమారి. నేను మాత్రం స్వాతిని పెళ్లి చేసుకుంటా. నీ కోడలు ఉద్యోగం చేయక తప్పదు. నువ్వు నాన్న వేరు కాపురం పెడతానంటే నేను ఒప్పుకోను. అందరం కలిసి ఉండాల్సిందే ఖరాఖండిగా చెప్పాడు శంకరం. వద్దురా శంకరం, మీ అమ్మ మాటే కరెక్టు. నీ పెళ్ళైన కోడలు వచ్చాక మేం వేరే కాపురం పెడతాం. నేను మీ అమ్మ వేరేగానే ఉంటాం గద్గస్వరంతో చెప్పాడు పద్మనాభం. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసింది శాంతకుమారి. నమస్కారం, లోపలికి రావచ్చా? అటు గబగబా లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో ఆసీనులయ్యారు. వచ్చిన ఇద్దరు అగంతకులను చూస్తూ ఆశ్చర్యపోయింది శాంతకుమారి. నా పేరు రామారావు, ఈమె నా భార్య ప్రియంవద పరిచయం చేసుకున్నాడు రామారావు. రావచ్చా అంటూనే లోపలికి వచ్చేశారు. ఆ మాత్రం దానికి అడగడం దేనికి? ఇంతకు మీరెందుకు వచ్చినట్లు అడిగాడు పద్మనాభం. బాగుంది మీ ప్రశ్న. లోపలికి వచ్చాక ఎందుకొచ్చామో చెప్పకుండా పెడతామనుకున్నారా? అయినా చల్లకొచ్చి ముంత దాచడం మాకు చేత కాదు అంటూ పెళ్ళున నవ్వాడు రామారావు. మీ అబ్బాయి శంకరం మా అమ్మాయి స్వాతి ప్రేమించుకున్నారట. ప్రేమికులకు పెళ్లి చేయడం పెద్దవారిగా మన విధి, అందుకే పెళ్లి మాటలు మాట్లాడదామని వచ్చాం చెప్పింది ప్రియమత. ఓహో, వాళ్ళు నిర్ణయించుకున్నాక ఇంకా మనం మాట్లాడుకునేదేముంది? మీరు పెళ్లి చేసేయండి, మేము చూస్తూ కూర్చుంటాం పళ్ళు నూరుతూ అన్నాడు పద్మనాభం. చాలండి సంబడం, మీకేం తెలీదు, మీరు మాట్లాడకండి. వాళ్ళు వచ్చింది కట్న కానుకలు మాట్లాడడానికి. పిల్లలు ప్రేమించుకున్న మగపెళ్లివారం మన డిమాండ్స్ ఆడపెళ్లివారు తీర్చవలసిందే. చెప్పండి, మన అబ్బాయికి ఎంత కట్నం తీసుకుందామనుకుంటున్నారు? మరో మాట చెప్తే వాళ్ళు కాదనరు ఉత్సాహంగా చెప్పింది శాంతకుమారి. అబ్బే, ఏదో మాట వరుసకి మాటలనుకున్నాం కానీ కట్న కానుకలు ఇస్తామనలేదుగా. అయినా ఈ రోజుల్లో ఇంకా కట్నాలేమిటి? ముహూర్తాలు పెట్టుకుందాం, పంతులు గారిని పిలవండి అన్నాడు రామారావు మందహాసం చిందిస్తూ. శాంతకుమారి కోపంగా చూస్తూ మూతి 3 వంకరలు తిప్పింది. అవును నాన్న, ఇంకా మాటలేమిటి? వెంటనే ముహూర్తం పెట్టేయండి, 3 ముళ్ళు వేయడానికి నేను రెడీ అంటూ సెల్లో పంతులు గారిని వెంటనే రమ్మని మెసేజ్ పెట్టాడు శంకరం. వావ్, గ్రేట్, నీలాంటి బుద్ధిమంతుడు అల్లుడుగా లభించడం మా అదృష్టం అన్నాడు రామారావు.
అమ్మాయి ఉద్యోగం చేస్తుందన్నారు. మీ చేతి నుండి పైసా ఖర్చు లేకుండా ఆవిడ గారి సంపాదనతోనే పెళ్లి చేసేలా ఉన్నారు. గొప్ప తల్లిదండ్రులే ఉక్రోషంగా అన్నాడు పద్మనాభం. పెళ్ళున నవ్వాడు రామారావు. వింతగా చూశాడు పద్మనాభం. మా అమ్మాయి నెల జీతం ఆమె సొంత ఖర్చులకే సరిపోదు. పైగా ప్రతి నెల నా దగ్గర నుంచే ఓ 10,000 తీసుకుంటుంది. వారానికోసారి బ్యూటీ పార్లర్కి వెడుతుంది. నెలకో సెల్ మారుస్తుంది. ఆఫీసు నుండి రాగానే షోరూముల చుట్టూ తిరుగుతుంది. రోజుకో కొత్త ఫ్యాషన్ డ్రెస్ కొంటుంది. కట్టిన బట్ట కట్టదు. అక్కడికి తను తిరిగే కారులోనూ ఇన్స్టాల్మెంట్ మేమే కడతాం. బజారంతా తిరిగి అలసిపోయి వచ్చి అమ్మ పెట్టిన భోజనం తిని పడుకుంటుంది. వంటిల్లంటే మా అమ్మాయికి ఎలర్జీ. చేతులు తిప్పుతూ చెప్పాడు రామారావు. హమ్మయ్య! ఇక వచ్చే నెల నుండి దాని కారు ఇన్స్టాల్మెంట్ మనం కట్టక్కర్లేదు. దాని ఖర్చులు మన ఖాతాలోకి రావు. మనం వచ్చే నెల నుండి 4 రాళ్లు వెనకేసుకోవచ్చు. కళ్ళు తిప్పుతూ చెప్పింది ప్రియంవద. ఆ మాటలకు కంగు తిన్నాడు పద్మనాభం. ఆ మాటలకు గుండెల్లో రాయి పడ్డట్లయింది శాంతకుమారికి. పెళ్లి మాటలకని వచ్చి మమ్మల్ని ఇలా భయపెట్టడం భావ్యం కాదు. ఒరే శంకరం, విన్నావా మీ మామగారి మాటలు? నీ పెళ్ళయ్యాక మన కొంప కొళ్ళేరవడం ఖాయం కస్సుమన్నాడు పద్మనాభం. పోన్లే నాన్న, పెళ్ళయ్యాక మేమిద్దరం ఒకరికొకరం. నా జీతం కూడా స్వాతికే ఇచ్చేస్తా. హాయిగా ఖర్చు పెట్టుకోమను. ఇంటి ఖర్చుకు నీ ఫెన్షన్ సరిపెట్టుకుందాం కూల్గా చెప్పాడు శంకరం. పక్కున నవ్వింది ప్రియంవద. శాంతకుమారికి ఒంటి కారం రాసుకున్నట్లయింది. హమ్మయ్య! మా అమ్మాయి ఖర్చులు మీరెలా తట్టుకుంటారా అని భయపడ్డాం. అల్లుడి మాటలు విన్నాక మా గుండెల్లో భారం దిగిపోయింది. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవని తెలిసిపోయింది. ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు రామారావు చిరునవ్వులు చిందిస్తూ. అంటే అంటే మీ గుండెల్లో భారాన్ని మా గుండెలకు బదిలీ చేస్తున్నారన్నమాట. గుండె మార్పిడి అంటే ఏమిటో అనుకున్నా. నేను ఈ ప్రపోజల్కు చస్తే ఒప్పుకోను. ఒకవేళ మా వాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మేం వేరే కాపురం పెట్టుకుంటాం. నా ఫెన్షన్ మేమే ఖర్చు పెట్టుకుంటాం నిష్కర్షగా చెప్పాడు పద్మనాభం. అలా బాగోదు బావగారు. ఉమ్మడి కుటుంబాలు మంచివని అందరూ అంటుంటే మీరిలా మాటిమాటికి వేరు కాపురం పెడతామనడం బాగుండదు. పెద్దవారు, కొడుకు కోడలతో కలిసి ఉండండి హితపోతు చేశాడు రామారావు. ఇంతలో పంతులు గారు ప్రవేశించారు. నేను పిలవందే మీరెందుకొచ్చారు? కోపంగా ప్రశ్నించాడు పద్మనాభం. మీ అబ్బాయి మెసేజ్ చూసి హుటాహుటిని పరిగెత్తుకొచ్చాను అన్నారు పంతులుగారు. శంకరం వైపు కొరకరా చూశాడు పద్మనాభం. సోఫాలో ఆసీనులై పంచాంగం తీశారు శాస్త్రిగారు. అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు కనుక్కుని తెల్ల కాగితంపై చక్రాలు గీసి లెక్కలు వేసి నెల రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందన్నారు. నెల రోజులు ఆగడం కష్టం, అంతకంటే ముందు ముహూర్తం చూడండి అన్నాడు శంకరం. పెళ్లికొడుకు ఆత్రం గమనించి 20 రోజుల్లో మరో ముహూర్తం నిర్ణయించారు శాస్త్రిగారు. అదే ఖాయం చేయండి అన్నాడు శంకరం. ఆ చేత్తోనే మా వేరుకాపురానికి మరో మంచి ముహూర్తం చూడండి కసిగా అడిగాడు పద్మనాభం. వేరుకాపురమా? ఆశ్చర్యపోయారు పంతులుగారు. అవునండి, అబ్బాయి పెళ్లి కాగానే నేను నా భార్య వేరుకాపురం పెడుతున్నాం అంటూ వివరించాడు పద్మనాభం. ఓహో, అదా సంగతి. చూడండి పద్మనాభం గారు, వశిష్ఠ మహర్షి రాములవారి పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడు. కానీ ఆ ముహూర్తానికి శ్రీరాముల వారు సీతాసమేతంగా వనవాసానికి వెళ్లారు. నేను పెట్టిన పెళ్లి ముహూర్తం అలాంటిదే. మీ అబ్బాయి పెళ్లికి మీరు వేరుపడ్డానికి ఒకటే ముహూర్తం. దివ్యంగా ఉంది అన్నారు శాస్త్రిగారు నస్యం పీలుస్తూ. ఓహ్, అద్భుతం! ఇలా మా అమ్మాయి మీ ఇంట కుడికాలు పెట్టడం, అలా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళడం, భలే ముహూర్తం కుదిర్చారు పంతులుగారు. భేష్ అంటూ పెళ్ళును నవ్వాడు రామారావు. కొరకరా చూశాడు పద్మనాభం. హమ్మయ్య! ముహూర్తాలు పెట్టుకున్నాం. ఇక పెళ్లి పనులు మొదలెట్టాలి. వచ్చిన పని అయింది, వస్తాం అంటూ లేచి హడావిడిగా వెళ్ళిపోయారు రామారావు దంపతులు. శాస్త్రిగారు నిష్క్రమించారు. వీళ్ల వాలకం చూస్తుంటే తూతూ మంత్రంగా పెళ్లి కానిచ్చేసేలా ఉన్నారు. మన బంధువుల ముందు చులకనైపోతాం అన్నాడు పద్మనాభం. అంతలో అమ్మా అంటూ తల్లిని పట్టుకుని బావురుమంది అనూష, శంకరం చెల్లెలు. ఆమె ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఏమైందే తల్లి అంటూ కూతుని సముదాయించబోయింది శాంతకుమారి. అన్నయ్య పెళ్లిలో ఆడబడుచు లాంఛనంగా వడ్డాణం చేయించుకుందాం అనుకున్నాను. నాకు వడ్డాణం పెట్టుకోవాలని మహా సరదా. ఇక నా కోరిక తీరదని తెలిసిపోయింది. నా ఆశ ఆవిరైపోయింది కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అనూష. చాలే సంబడం. అత్తగారి లాంఛనాలకు దిక్కులేదు, ఆడబడుచు లాంఛనాలట. మన ఆశల మీద శంకరంగాడు నీళ్లు పోశాడు. ఏడుపు మాని బుద్ధిగా చదువుకో కసిరింది శాంతకుమారి. వారి మాటలు వింటున్న శంకరం గుంభనగా నవ్వుకున్నాడు. ఇంతకీ పెళ్లి కూతుర్ని పెళ్లిలోనే చూడ్డం లేక ఈ లోపున చూపిస్తావా అడిగింది శాంతకుమారి. రేపు ఆఫీస్ నుండి తీసుకొస్తా, మీ అందరికీ పరిచయం చేస్తా చెప్పాడు శంకరం. ఎలా ఉంటుందో ఆ మహాతల్లి, ఇంట్లో అడుగు పెట్టకుండానే వణుకు పుట్టిస్తోంది. మరుసటి రోజు సాయంత్రం కాలింగ్ బెల్ మోగితే తలుపు తీసిన శాంతకుమారి అప్రభతిరాలైంది.
ఎదురుగా అప్సరస నిల్చున్నట్లనిపించింది. పక్కనే శంకరం. నేరుగా లోపలికొచ్చారిద్దరూ. స్వాతిని తల్లిదండ్రులకు పరిచయం చేశాడు శంకరం. కాబోయే అత్తమామల కాళ్లకు దండం పెట్టింది స్వాతి. చంద్రబింబం లాంటి మోము, పచ్చని ఛాయ, ఒత్తైన తలకట్టు, బారెడు జడ, లేత నీలిరంగు చీరలో మెరిసిపోతున్న స్వాతిని చూస్తూ ఆనందంతో మురిసిపోయింది శాంతకుమారి. నీ సెలక్షన్ అదిర్స్, కంగ్రాట్స్ రా అన్నయ్య అంటూ వచ్చింది అనూష. చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ గమనించింది స్వాతి. శాంతకుమారి కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చింది. గంటసేపు గలగలా కబుర్లు చెప్పి వెళ్ళింది స్వాతి. పద్మనాభం దంపతులకు స్వాతి ప్రవర్తన ఆనందం కలిగించింది. దివి నుండి భువికి దిగివచ్చిన దేవత ఇంటికి వస్తూ ఉంటే కట్న కానుకలకు ఆశపడ్డం కన్నా తెలివి తక్కువతనం ఉండదని అనుకున్నారు. అబ్బాయిని మనస్ఫూర్తిగా అభినందించారు తల్లిదండ్రులు. స్వాతిని చూశాక శాంతకుమారి మనసు శాంతించింది. మగ ఆడ పెళ్లివారిళ్లలో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. బంధువులు స్నేహితులకు ఆహ్వానాలు వెళ్ళాయి. ముహూర్తం దగ్గర పడుతోంది. ముందు రోజు సంగీత్ అట్టహాసంగా జరిగింది. యువతీ యువకుల డాన్సులు ఆకట్టుకున్నాయి. పెళ్లి కూతురు పాటకు పెళ్లి కొడుకు స్టెప్స్ హైలైట్ అన్నారందరూ. మర్నాడు శుభముహూర్తంలో శంకరం స్వాతి మెడలో 3 ముళ్ళు వేశాడు. తలంబ్రాల కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అప్పగింతలప్పుడు రామారావు కన్నీళ్లు పద్మనాభాన్ని కదిలించాయి. అబ్బో, ఏమో అనుకున్నాం గాని ఆడపిల్లి వారి వివాహ మహోత్సవం ఘనంగా జరిపించారు. ఎక్కడా ఏ లోటు రాకుండా చూసుకున్నారు. విందు భోజనం బహుపసందుగా ఉందని బంధువులు మెచ్చుకున్నారు. నాకు సంతృప్తిగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు పద్మనాభం. 10 రోజుల తర్వాత ఓ శుభముహూర్తాన కొత్త కోడలు కుడికాలు ముందు పెట్టి అత్తారింటికి ప్రవేశించింది. కూడా ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చారు. శాంతకుమారి కోడలికి దిష్టి తీసింది. హాల్లో ఇరు కుటుంబాల సభ్యులు కబుర్లు పోగేసుకున్నారు. రామారావు హాస్య చతురత అందర్నీ ఆహ్లాదపరిచింది. కొత్త కోడలు సూట్ కేసు తెరిచి రవ్వల నెక్లెస్ అత్తగారి మెడకు అలంకరించింది. వడ్డాణం తీసి ఆడబడుచు నడుముకు అమర్చింది. గోల్డ్ చైన్తో మెరుస్తున్న రిస్ట్ వాచ్ మామగారికి కానుగ్గా ఇచ్చింది. శాంతకుమారి, అనూష అప్రభతులయ్యారు. పద్మనాభం గుటకలు మింగాడు. ఇవి నా సంపాదనతోనే కొన్నాను. ఇకపై నా తల్లిదండ్రులెంతో మీరు అంతే ఆనందంగా చెప్పింది స్వాతి. మా అమ్మాయి మహాపురిపరి, ఒక పైసా వృధా కానివ్వదు. మీరే చూస్తారుగా అన్నాడు రామారావు. అంతేకాదు, మా అమ్మాయి వంటలు చేయడంలో ఎక్స్పర్ట్. కొత్త రకాల వంటలు బాగా చేస్తుంది చెప్పింది ప్రియంవద. మరి ఆ రోజు అలా చెప్పారు అనుమానంగా అడిగాడు పద్మనాభం. పెళ్ళును నవ్వాడు రామారావు. పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు ఆడాలని అన్నారుగా, అందుకే ఓ 4 అబద్ధాలు ఆడాం చెప్పాడు రామారావు. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని మీ అబ్బాయే అలా చెప్పమన్నాడు అంతే. ఆ రోజే మీరంటే మాకెంతో గౌరవం కలిగింది. మీ మంచి మనసును నొప్పిస్తే మన్నించండి చెప్పింది ప్రియంవద. బయలుదేరి శాంతి, మనం వేరుకాపురం వెళ్లే టైం వచ్చింది. బట్టలు సర్దుకో గంభీరంగా చెప్పాడు పద్మనాభం. చాలండి సంబడం. మహాలక్ష్మి లాంటి కోడల్ని వదిలి నేనెక్కడికి రాను ఖరాఖండిగా చెప్పింది శాంతకుమారి. మా కోడలు బంగారం అన్నాడు పద్మనాభం. అందరూ కలిసి ఆనందంగా ఉందాం. ఓ పూట వంట అత్తగారు చేస్తే ఓ పూట నేను వంట చేస్తా. అత్తగారికి తోడునీడగా ఉంటానని మాట ఇస్తున్నా చెప్పింది స్వాతి. ఇప్పటి వరకు మీరు వేరు, మేం వేరు. ఇకపై మనది ఒకే మాట, ఒకే కుటుంబం అంటూ పద్మనాభాన్ని కౌగిలించుకున్నాడు రామారావు. పద్మనాభం కళ్ళమ్మట ఆనంద బాష్పాలు. అందరూ హాల్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే స్వాతి అత్తగారికి సహాయం చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. శుభం.